నమస్కారం అండి. ఈరోజు మీరు వింటుంది డాక్టర్ కీర్తితేజ బొమ్మకంటి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. సో ఈరోజు నేను ఇంకో ఇంపార్టెంట్ న్యూరలాజికల్ డిసార్డర్ అంటే మెదడుకు సంబంధించిన వ్యాధి గురించి మీకు చెప్పబోతున్నాను. దాన్నే ఎపిలెప్సీ ఆర్ మూర్ఛ వ్యాధి అని అంటారు. సో ఒక ఎపిలెప్సీ ఆర్ మూర్ఛ వ్యాధి అసలుకి అంటే ఏంటిది అనేది మీకు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా బ్రెయిన్లో లోపల న్యూరాన్స్ అనేవి ఉంటాయి. అవన్నీ ఒక సింక్రొనైజ్డ్గా ఒకదానొకటి కోఆపరేట్ చేసుకుంటూ ఒక సింక్రొనైజ్డ్గా పోతూ ఉంటాయి. సడన్గా ఒక హైపర్ సింక్రొనైజ్డ్గా అన్నీ ఒకటేసారి ఒక డిశ్చార్జెస్ వచ్చినప్పుడు ఒక స్పైక్ అనేది వస్తుంది, ఒక ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ బ్రెయిన్లో. అది వచ్చినప్పుడు ఒక పేషెంట్కి ఒక ఫిట్ అంటే ఒక సీజర్ అనేది వస్తుంది. ఇలా అదే పేషెంట్కి మల్టిపుల్ ఫిట్స్ ఆర్ సీజర్స్ వస్తే దాన్ని ఎపిలెప్సీ అని అంటారు. ఓకే, సో దీనికి కారణాలు బ్రెయిన్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తుంది. ఆ బ్రెయిన్లో ఏదైనా స్ట్రోక్ కానీ ఆర్ అట్ ద సేమ్ టైం ట్యూమర్ కానీ, యాక్సిడెంట్స్ అయినప్పుడు బ్రెయిన్ ఇంజురీ కానివ్వండి, ఆర్ మెదడు వాపు కానివ్వండి, ఆర్ ఎప్పుడైనా డయాబెటీస్ షుగర్స్ తక్కువైనా కానివ్వండి, అట్ ద సేమ్ టైం మెదడుకి ఇన్ఫెక్షన్ వచ్చినా కానివ్వండి, ఇటువంటి పరిస్థితుల్లో పేషెంట్కి ఒక ఫిట్ అంటే సీజర్ ఆర్ మల్టిపుల్ అటాక్స్ ఎపిలెప్సీ అనేది రావచ్చు. ఫిట్స్ ఆర్ ఎపిలెప్సీ వచ్చినప్పుడు మీకు ఈ అవగాహన అనేది ఉంటే వాళ్ళు ఇమీడియట్లీ స్టెబిలైజ్ చేసుకుని మీ నియరెస్ట్ న్యూరాలజిస్ట్ దగ్గరకు వస్తే మేము వాటిని ఎవాల్యుయేట్ చేసుకుని వాటిని ట్రీట్ చేస్తాం. థ్యాంక్ యూ.